నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను రాజేశ్వరి. పాకిస్తాన్ వీక్ పాయింట్ను భారత్ పసిగట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే పాకిస్తాన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో ముందే భారత్ వ్యూహాన్ని రచించింది. అయితే ఈ వ్యూహం ఈనాటిది కాదు, 25 ఏళ్ల క్రితంది. అప్పటి నుంచి పాకిస్తాన్ వీక్ పాయింట్పై భారత్ గురిపెట్టి ఉంచింది. ఇక బాణం వదిలిపెట్టడమే తరువాయి. ఇంతకీ పాకిస్తాన్ వీక్ పాయింట్ ఏంటి? భారత్పై దృష్టి పెట్టిన దాయాది దేశం తన వీక్ పాయింట్స్ను ఎందుకు వదిలేసింది? అంతర్జాతీయంగా భారత్కు ఉన్న తొలి ఎయిర్ బేస్ ఏంటి? ఇది పాకిస్తాన్ను ఎందుకు ఇప్పుడు భయపెడుతోంది? తజికిస్తాన్ భారత్కు వ్యూహాత్మక భాగస్వామి. పాకిస్తాన్కు ఉత్తరాన ఉన్న ఈ దేశంలో భారత్కు ఒక సీక్రెట్ వైమానిక స్థావరం ఉంది. ఇది ఇప్పుడు పాకిస్తాన్ను గడగడలాడిస్తోంది. తజికిస్తాన్లోని ఆయనీ ఎయిర్ బేస్ భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఉన్న తొలి విదేశీ సైనిక స్థావరం. ఈ స్థావరం తజికిస్తాన్ రాజధాని దుశాంబేకు 10 కిలోమీటర్ల పశ్చిమంలో ఆయనీ గ్రామంలో ఉంది. 1999 కార్గిల్ యుద్ధం, ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన హైజాక్ ఘటనల తర్వాత భారత్ ఈ స్థావరాన్ని అభివృద్ధి చేసింది. 2001-2002లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు, డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ మద్దతుతో ఆయనీ ప్రాజెక్టు ప్రారంభమైంది. 2002 నుండి 2010 వరకు భారత్ సుమారు $70-100 మిలియన్ ఖర్చు చేసి 3200 మీటర్ల రన్వే, ఆధునిక నావిగేషన్ వ్యవస్థలు, హ్యాంగర్లు, ఎయిర్ డిఫెన్స్ సామగ్రిని నిర్మించింది. సోవియట్ యూనియన్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఈ స్థావరం కీలకంగా ఉండేది. కానీ సోవియట్ ఉపసంహరణ తర్వాత శిథిలమైంది. భారత్ ఈ స్థావరాన్ని తజికిస్తాన్ సహకారంతో అభివృద్ధి చేసింది. అయితే రష్యా కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రభావం వల్ల దీనిని రహస్యంగా ఉంచారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులు ఎయిర్ లిఫ్ట్ సమయంలో C-17, C-130J విమానాలు ఈ స్థావరం నుంచి పనిచేశాయి. ఇప్పుడు మరోసారి ఆయనీ భారత్కు వ్యూహాత్మకంగా కీలక స్థావరంగా మారింది. దీని పేరు వింటేనే పాకిస్తాన్ వణికిపోతుంది. దీనికి కారణం పాకిస్తాన్ ముఖ్య నగరాల నుండి దీని దూరం చాలా తక్కువ. పెషావర్ సుమారు 500 కిలోమీటర్లు, ఇస్లామాబాద్ 600 కిలోమీటర్లు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి 600 కిలోమీటర్లు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వఖాన్ కారిడార్ నుండి ఆయనీ సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఈజీగా వచ్చి వైమానిక దాడులు చేయవచ్చు. పైగా పాక్ తూర్పు సరిహద్దులపై పెట్టిన శ్రద్ధ ఉత్తర సరిహద్దులపై పెట్టలేదు. 1990లలో ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధం తీవ్రస్థాయిలో సాగింది. పాకిస్తాన్ మద్దతు గల తాలిబన్లు, అహ్మద్ షా మసూద్ నేతృత్వంలోని నార్థన్ అలయన్స్ మధ్య ఘర్షణ ఉధృతమైంది. 1979-1989 సోవియట్ ఆక్రమణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ శూన్యతతో కూరుకుపోయింది. 1992లో నజీబుల్లా ప్రభుత్వం కూలిన తర్వాత ముజాహిదీన్ గ్రూపుల మధ్య అధికార పోరు మొదలైంది. 1994లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతో తాలిబన్లు బలపడ్డారు. 1996 నాటికి కాందహార్, కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. నార్థన్ అలయన్స్ ప్రధానంగా తాజిక్, ఉజ్బెక్, హజరా గ్రూపులతో కలిసి ఉత్తర ప్రాంతాల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడింది. భారత్ అహ్మద్ షా మసూద్కు మద్దతిచ్చింది. ఎందుకంటే అతను పాకిస్తాన్ మద్దతు తాలిబన్లకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచాడు. 1990లలో భారత్ ఫర్ఖోర్లో ఒక ఆసుపత్రిని నడిపింది. అక్కడ 2001లో మసూద్పై ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు చికిత్స అందించారు. కానీ అతన్ని కాపాడలేకపోయారు. సెప్టెంబర్ 11, 2001కు ఆల్ ఖైదా కారణంగా మసూద్ చనిపోయాడు. దీనికి 2 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 9 అమెరికాపై ఆల్ ఖైదా దాడి చేసింది. దీంతో అమెరికా ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించింది. దీని తర్వాత భారత్ తన వ్యూహం మార్చుకుంది. 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాక్ ఘటన, కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ తజికిస్తాన్లో ఆయనీ ఎయిర్ బేస్ను అభివృద్ధి చేసింది. 2005-2006 నాటికి ఈ స్థావరం ఆపరేషన్లోకి వచ్చింది. 2014లో సుఖోయ్ 30 MKI జెట్లను తాత్కాలికంగా మోహరించారు. ఆయనీ ఎయిర్ బేస్ వఖాన్ కారిడార్కు సమీపంలో ఉండటం వల్ల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, చైనాపై నిఘా, డ్రోన్ దాడులకు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఇక వఖాన్ కారిడార్ అనేది ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని బదఖ్షాన్ ప్రాంతంలో ఉన్న ఒక సన్నని భూభాగం. ఇది సుమారు 350 కిలోమీటర్ల పొడవు, 15 నుండి 60 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ను చైనాతో ఉత్తరాన, తజికిస్తాన్తో ఉత్తరాన, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్తో దక్షిణాన కలుపుతుంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్, రష్యన్ సామ్రాజ్యాల మధ్య ఈ ప్రాంతం 2 సామ్రాజ్యాలకు బఫర్ జోన్గా ఏర్పడింది. 1893లో డ్యూరాండ్ ఒప్పందం ద్వారా ఈ సన్నని భూభాగం ఆఫ్ఘనిస్తాన్కు ఇవ్వబడింది. అయితే ఈ ప్రాంతం కఠినమైనది కావడంతో ఎక్కువగా ఎవరు ఉండరు. పాకిస్తాన్, తజికిస్తాన్ మధ్య ఉన్న ఈ ప్రాంతం నుండి పీఓకేలోకి ప్రవేశించడం చాలా సులభం. పాకిస్తాన్ తన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్ ఎక్కువగా తూర్పు సరిహద్దు ఉంటే భారత్ వైపు ఎక్కువగా మోహరించింది. పశ్చిమాన అంటే ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన అంటే తజికిస్తాన్ సరిహద్దులలో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. 2011లో అబాటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ను అమెరికా చంపినప్పుడు ఈ బలహీనత స్పష్టమైంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ అప్పట్లో స్పందించలేకపోయింది. ఈ లోపం వల్ల ఆయనీ ఎయిర్ బేస్ నుంచి భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ కోలుకోలేదు. దాని రక్షణ వ్యవస్థలను తూర్పు నుంచి పశ్చిమ, ఉత్తర సరిహద్దులకు తరలించాల్సి వస్తుంది. ఇది భారత్తో ప్రత్యక్ష యుద్ధంలో పాకిస్తాన్కు పెద్ద బలహీనత. ఆయనీ నుండి పాక్పై దాడి చేయడానికి భారత్ 2 మార్గాలను ఉపయోగించవచ్చు. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ గగనతలం నుండి రాఫెల్, సుఖోయ్ 30 జెట్లతో దాడి చేయవచ్చు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వద్ద బలమైన ఎయిర్ డిఫెన్స్ లేదు. రెండవది, వఖాన్ కారిడార్ నుండి డ్రోన్లు లేదా ఫైటర్ జెట్లతో దాడి చేయవచ్చు. ఇక్కడ పాకిస్తాన్ రక్షణ దాదాపు శూన్యం. ఈ స్థావరం భారత్కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఆయనీ నుంచి నిఘా, గూఢచర్యం, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. పాక్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. అయితే ఒకవేళ పశ్చిమ సరిహద్దుల వైపు సైనికులను మోహరిస్తూ తూర్పున బలం తగ్గుతుంది. ఇది భారత్కు లాక్ వెంబడి ఆధిపత్యం ఇస్తుంది. సియాచిన్ గ్లేసియర్లో పాక్ బలగాలు ఎత్తైన స్థానాలను ఆక్రమిస్తే ఆయనీ నుంచి దాడులు బెదిరింపులను నియంత్రిస్తాయి. ఈ స్థావరం భారత్కు సెంట్రల్ ఆసియాలో చైనా, పాకిస్తాన్లను కట్టడి చేసే శక్తిని అందిస్తుంది. అందుకే ఆయనీ అంటే పాక్కు వణుకు పుడుతోంది.